న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. ఇక ఒక్కసారి కవిత గారికి వద్దాం సార్. కవిత గారు ఏంటి ఆవిడ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు, గతంలో కూడా మీరు అదే పార్టీ నుంచి వచ్చున్నారు కాబట్టి మీకు అక్కడ ఆవిడ చెప్తున్నాయన్నీ నిజమే అని అనిపిస్తుందా, లేకపోతే నిజమేనా, అసలు ఏంటి అదంతా కేవలం ఆవిడ కోపంతో కసితో ఆ ఫ్యామిలీ మీద, ముఖ్యంగా హరీష్ గారి మీద వ్యతిరేకతతో ఆవిడ మాట్లాడుతున్నారని అనుకోవాలా, లేకపోతే అందులో ఏమాత్రమైనా నిజం ఉందని అనుకోవాలా? రెండు మూడు విషయాల్లో కవిత గారు చాలా క్లారిటీ ఉన్నారు. ఒకటి, ఆమెను ఇంట్లోకి వెళ్ళి పంపించడం లోపల హరీష్ రావు గారి పాత్ర ఎక్కువ ఉంది కాబట్టి హరీష్ రావు గారి మీద బదిలా తీసుకోవాలనేది ఫస్ట్ కనబడుతుంది. అది రెండోది, మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తే పార్టీలో పోవాలి, అన్నతో కలిసి అన్నని ముఖ్యమంత్రిని చేయాలి, భావం నిలగొట్టాలనేది ఆమె ఆలోచన అయి ఉంటుంది. 2, 3 సమస్యల మీద నేను మాట్లాడుతున్నా అంటది. జనం ఎందుకు నమ్ముతారు కవిత గారు మిమ్మల్ని? సమస్యల మీద మీరు మాట్లాడేది ఉంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? తొలి క్యాబినెట్లో 2014 నుంచి 2018 దాకా ఒక మహిళా మంత్రి కాలేదు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు కవిత? లేదా పేపర్లో చూసిన నేను 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బిల్లు పాస్ అవుతుందంటే మేము ఎందుకు రాజీనామా చేయాలి? కవిత చెప్పినట్టు బీజేపీ ఎంపీలు ఎందుకు వింటారు? కవితకి ఏం సంబంధం బీజేపీ ఎంపీల గురించి? మీరు కూడా నిలబడ్డారు కదా, మిమ్మల్ని ప్రజలు వద్దనుకున్నారు కదా, ఇంకా మళ్ళీ మీకు మాట్లాడే అవకాశం ఎక్కడిది? ఎట్లా మాట్లాడతారు కవిత గారు? ఏం మాట్లాడుతుంది ఆమె? అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలి, ఎవరు వద్దన్నారు? మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్లలో ఎందుకు పెట్టలేదు? అప్పుడు ఎందుకు అఖిలపక్షాన్ని పిలవలేదు? ఇదంతా ఏదో తన రాజకీయ ఉనికి కోసం, మనుగడ కోసం ఆమె పోరాడుతున్నటువంటి లెక్క కనబడుతుంది. అంటే ఆ పార్టీ రాబోయే రోజుల్లో పార్టీగా మారుతుంది. ఇప్పుడు జాగృతి పేరుతో నడుస్తుంది అనుకోండి, తర్వాత పార్టీగా మారితే అప్పుడు ఏంటి పరిస్థితి? మీరు ఎప్పుడైనా పల్లెటూరులోకి పోయిరా నిరుపమ గారు? సార్ పల్లెటూరులో చూసిరా? కుండ తెలుసా మీకు? కుండ ఏంటిది? పాట్ సార్. పాట్, నీళ్ళు స్టోర్ చేసేది, అందుకనే కుండ అని అడిగిన. ఊర్లలో దాన్ని కుండ అని అడుగుతారు, కుండ అని చెప్తారు దాన్ని. సో కుండకు రంధ్రం పడ్డ తర్వాత ఎప్పుడైనా కుండకు ఒక చిన్న కుండ కొత్తది కొనుక్కొచ్చుకోవాలి. బెజ్జం పడితే లేదా రంధ్రం పడితే ఒక చిన్న రంధ్రం కొట్టండి కుండ. తర్వాత దానికి ఎంసీలు పెట్టుర్రి, ఫెవికాల్ పెట్టుర్రి, ఫెవిక్విక్ పెట్టుర్రి, ఎన్నైనా పెట్టుర్రి. ఒకసారి రంధ్రం పడ్డ తర్వాత కుండలు ఇక నీళ్ళు ఆగాయి తల్లి, లీక్ అవుతాయి. కొన్నిసార్లు గంటలు ఖాళీ అవుతుంది కుండ, కొన్నిసార్లు 2 గంటలు అయితే, కొన్నిసార్లు 3 గంటలు అయితే. బట్ కుండ ఖాళీ అవడం అనేది అయితే కన్ఫామ్ కదా. ఇక ఒకసారి చిల్లు పడ్డ తర్వాత ఇక టీఆర్ఎస్ అనేది కూడా గంతే. ఇక దానికి వచ్చి ఆ టీఆర్ఎస్ అనే కుండకి చిల్లు పడ్డది. ఇది చెప్పారా సార్? ఇప్పుడు నీళ్ళు నిలుస్తాయా తల్లి దాంట్లో? మీరు ఎంత కష్టపడి నింపినా అయితే అర్ధగంటకి లేకపోతే గంటకి కొద్దిగా ఎంసీలు గట్టిగా పనిచేసింది అనుకో 2 గంటలకి మీరు రాత్రి నింపి పడుకోరు, తెల్లారిసరి కుండ ఖాళీ అవుతుందా? నేను అడిగింది జాగృతి పార్టీ గురించి సార్. జాగృతి ఉండదు, టీఆర్ఎస్ ఉండదు. టీఆర్ఎస్ని వాళ్ళే బొందబెట్టేసిరు, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిర్రు. ప్రజలు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చిర్రు, కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చిర్రు. సిఆర్ఎస్ని కంపల్సరీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అయింది. టీఆర్ఎస్ బికేమ్ బీఆర్ఎస్. ప్రజలు మాకు బి వద్దు సి పెడతామని బి తీసి సి పెట్టిర్రు. సిఆర్ఎస్ అంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అని. చేయాల్సిన పని సరిగా చేయక బాగా తింటే ఐఏఎస్ ఆఫీసర్లని, ఉద్యోగస్తుల్ని ప్రభుత్వం వారీగా నీకు ఎక్కువ అయింది రిజైన్ చేసి పోబిడ్డా అని సిఆర్ఎస్ అంటారు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అని. 10 ఏళ్ళు మీరు దోసిన దోసును చూసి అక్కో దిక్కు, చెల్లో దిక్కు, బావో దిక్కు, బుడ్డోడో దిక్కు, పెద్దోడో దిక్కు ఇట్లా దోస్తే జనం భయపడిపోయి అది ఎప్పుడైతే టీ పోయి బి అయిందో ప్రజలు అనుకున్నారు ఇక వీళ్ళకు టీలు బీలు ఏలు వద్దు, వీళ్ళకి ఏకంగా సి ఇస్తేనే కరెక్ట్ అనుకొని కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి పంపారు. అది ఉండదు తల్లిది, కుండకు రంధ్రం పడ్డది అనేది చెప్పురు మీరు, మా వాళ్ళకి అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మరి హరీష్ రావు గారు ఒకవేళ ఆయన పగ్గలు తీసుకుంటే, ఆయన తీసుకున్న తర్వాత పార్టీ వేరే లెవెల్కి వెళ్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏ పార్టీ పగ్గాలు ఇస్తారు? ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అది కళ అంటున్నారు. రైట్ సార్. ఇప్పుడు మరి నిన్న లేటెస్ట్గా డిప్యూటీ సీఎం గారి ఇంటికి కవిత గారు వెళ్ళినప్పుడు ఆవిడ శారీ గురించి కూడా చాలా పెద్ద చర్చ నడిచింది. మొత్తం అంతా ఆవిడ రంగులు జెండా మొత్తం కాంగ్రెస్ జెండా లాగా ఇది సంకేతమా ఏంటి కాంగ్రెస్ లోకి మారుతున్నారు అన్నట్టని. జాతీయ జెండా కూడా అవే రంగులు ఉంటాయి కదా. అవును. మరి అదేందుకు బీజేపీలోకా? ఆ 3 రంగులు జాతీయ జెండాలో కూడా ఉంటాయి కదా. అవును. మరి కాంగ్రెస్ చీర కట్టుకొని పోయిందని ఎందుకు ముచ్చట పెడుతున్నారు? కవిత ఏ చీర కట్టుకుంటేంది అంటే అదేమన్నా సంకేతం అన్నట్టు మాట్లాడుతున్నారు. తప్పు పర్సన్ అడుగుతారు ప్రశ్న. రైట్ పర్సన్ కవిత, రైట్ పర్సన్ అడగాలి. రైట్ పర్సన్ అడగాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.